హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే మగవాళ్ళలో అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, అంటే బెలనైటిస్ లేదా ప్రోస్టటైటిస్, లేకపోతే సెక్షువల్గా ఎటువంటి టెస్టిస్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేకపోతే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఇటువంటి ప్రాబ్లమ్స్కి నేను ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ కామన్గా మగవాళ్ళు ఎదుర్కొనే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్, బెలనోపోస్టైటిస్ అంటారు. సో అసలు ఈ బెలనోపోస్టైటిస్ లేదా బెలనైటిస్ అంటే ఏమిటి, ఈ బెలనోపోస్టైటిస్ లేదా బెలనైటిస్ లాంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి గల కారణాలు ఏమిటి అండ్ దానికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. ముందుగా బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటే పెన్నిస్ పైన ఉన్న ఈ గ్లాండ్స్ అంటారు, హెడ్. సో ఈ గ్లాండ్స్కి వచ్చే ఇన్ఫెక్షన్, లేకపోతే పైన స్కిన్ ఉంటుంది కదా, ఈ స్కిన్కి వచ్చే ఇన్ఫెక్షన్, దాన్నే బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ అంటారు. బెలనైటిస్ అంటే ఈ పైన ఉన్న స్కిన్కి ఒక్కదానికే వస్తే దాన్ని బెలనైటిస్ అంటారు. ఈ స్కిన్తో పాటు స్కిన్ కింద ఉన్న హెడ్కి కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బెలనోపోస్టైటిస్ అంటారు. సో బెలనైటిస్ అన్న బెలనోపోస్టైటిస్ అన్న ఆల్మోస్ట్ రెండు కామన్ టర్మ్సే. ఇది ఈ పెన్నిస్కి, స్కిన్కి లేదా హెడ్కి వచ్చే ఇన్ఫెక్షన్స్. అయితే ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి అన్‌ప్రొటెక్టెడ్ ఇంటర్‌కోర్స్. సెక్షువల్‌గా ఎక్కువ మందితో ప్రొటెక్షన్ ఏమీ లేకుండా ఎవరైతే కలుస్తారో అటువంటి వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ వచ్చేసి డయాబెటీస్. అంటే షుగర్ గనక ఉండి, ఆ షుగర్ గనక కంట్రోల్‌లో లేకపోతే అటువంటి వాళ్ళలో చాలా కామన్‌గా ఈ బెలనైటిస్ ఇన్ఫెక్షన్ అనేది వస్తది. అది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ వచ్చేసి కొంతమందికి ఇమ్యూనిటీ ఉండదు. అంటే వాళ్ళ యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ బాగా తక్కువగా ఉంటాయి. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్‌కే అది విపరీతమైన ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటారు. అటువంటి వాళ్ళలో కూడా ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటది. అండ్ ఒబేసిటీ గానివ్వండి, లేకపోతే ఆల్కహాల్లు, ఇట్లాంటి అలవాట్లు ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్, ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరైతే, అండ్ దాంతోపాటు ఇంకొంతమందిలో ఈ పెన్నిస్ పైన ఉన్న హెడ్ స్కిన్ బాగా టైట్‌గా ఉంటుంది. ఫైమోసిస్ అంటారు. అంటే పెన్నిస్ పైన ఉన్న స్కిన్ను చాలా ఎక్కువగా ఉండి, ఆ స్కిన్ ఇట్లా చాలా ముందుకి తొడెంలాగా వస్తదనమాట. ఫైమోసిస్ అంటారు. ఈ ఫైమోసిస్ లాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం. సో దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్ ఏమిటి అనంటే, ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు చాలామందికి ఈ ఇన్ఫెక్షన్స్, ఈ పెన్నిస్ టిప్ దగ్గర ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్స్, మగవాళ్ళలో అయితే ఈ ఇన్ఫెక్షన్స్ స్లోగా ఈ పెన్నిస్ టిప్ దగ్గర నుంచి ఈ యూరిన్ వచ్చే దారి నుంచి, పాస్ వచ్చే దారి నుంచి డైరెక్ట్‌గా టెస్టిస్‌లోకి వెళ్ళిపోతాయి అన్నమాట ఇన్ఫెక్షన్స్. సో వాళ్ళకి ఆ టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్స్ రావటం వల్ల మగవాళ్ళలో పిల్లలు పుట్టడానికి స్పెర్మ్ కౌంట్ తగ్గిపోయి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిపోయిద్ది. లేకపోతే ప్రోస్టేట్‌లో గానివ్వండి, లేకపోతే సెమినల్ వెసికిల్స్‌లో గాని ఇన్ఫెక్షన్ ఉండి, ఎక్కువ డెడ్ స్పెర్మ్స్ ఉండి, దానివల్ల కూడా పిల్లలు పుట్టడానికి ఇబ్బంది అయిద్ది. లేకపోతే శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. అది కామన్‌గా జరిగే సొల్యూషను. అండ్ కొంతమందిలో మగవాళ్ళలో ఈ స్కిన్ దగ్గర ఇక్కడ ఉన్న ఇన్ఫెక్షన్, ఈ పార్ట్‌లో స్కిన్ దగ్గర ఉన్న ఇన్ఫెక్షన్ స్లోగా బ్లాడర్‌కి వెళ్ళిపోయి, ఈ బ్లాడర్‌లో యూరినరీ ఇన్ఫెక్షన్ లాగా అయిద్దనమాట. ఇది కూడా ఉండటానికి అవకాశం ఉంటది. ఒకవేళ ఈ ఇన్ఫెక్షను మగవాళ్ళలో ఉన్నప్పుడు వీళ్ళు గనక సెక్షువల్‌గా కలిస్తే చాలా మందిలో ఈ ఇన్ఫెక్షను మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకొస్తది. వెజైనల్ ఇన్ఫెక్షన్ వస్తది. అయితే ఈ ఆడవాళ్ళకి వెజైనల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వచ్చే ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఏమిటి అనంటే, మగవాళ్ళకి ఈ పెన్నిస్ టిప్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చినా, ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్యాక్టీరియా ఇక్కడి నుంచి బ్లాడర్ దాకా వెళ్ళి బ్లాడర్ ఇన్ఫెక్షన్ లాగా అవ్వటానికి చాలా రేర్ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకనంటే బ్యాక్టీరియా ఈ స్కిన్ టిప్ దగ్గర నుంచి ఇంత వెనక్కి స్విమ్ చేసుకుంటా పోయి బ్లాడర్‌కి వెళ్ళాలి కాబట్టి ఇది చాలా ఎక్కువ లెంత్ ఉంటది. మగవాళ్ళు యూరిన్ వచ్చే యురెత్రా అంటారు. యురెత్రా ఆల్మోస్ట్ 20 సెంటీమీటర్స్ లెంత్ ఉంటది కాబట్టి బ్యాక్టీరియా అంత ఈజీగా బ్లాడర్‌కి వెళ్ళదు. కానీ ఆడవాళ్ళలో ఏమైద్దినంటే జస్ట్ మగవాళ్ళలో యురెత్రా లెంత్ 20 సెంటీమీటర్స్ ఉంటే, ఆడవాళ్ళలో యురెత్రా లెంత్ జస్ట్ 4 సెంటీమీటర్సే ఉంటది. చాలా చిన్న యురెత్రా ఉంటది ఫీమేల్స్‌కి. సో ఈజీగా వాళ్ళకి ఇన్ఫెక్షన్ వెజైనా నుంచి బ్లాడర్‌కి వెళ్ళిపోయిద్ది. ఒక్కసారి గనక ఫిమేల్స్‌కి ఇన్ఫెక్షన్ గనక ఈ వెజైనా నుంచి బ్లాడర్‌కి వెళ్తే వాళ్ళకంత ఈజీగా ఆ బ్యాక్టీరియా బ్లాడర్‌లో అటాచ్ అయిపోయి అంత ఈజీగా వదలదు ఇన్ఫెక్షను. వాళ్ళకి రిపీటెడ్‌గా పాస్ పోసుకోవాల్సి రావటము, పాస్ పోసుకున్నప్పుడు మంట ఉండటము, వైట్ డిశ్చార్జు,
పోసుకున్న తర్వాత పోసుకున్న తర్వాత మిగిలిపోయినట్లు ఉండటం, ఇట్లాంటి యూరినరీ ప్రాబ్లమ్స్ చాలా సివియర్‌గా వస్తాయి ఫీమేల్స్‌లో. అండ్ దాంతో పాటు గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ డిసీజెస్ ఇవన్నీ రావటానికి కూడా చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎవరైతే ఈ పెనిస్ టిప్ దగ్గర ఇన్ఫెక్షన్ ఉండి, ఈ బెలనైటిస్ లేదా బెలనోప్రోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్‌తో బాధపడుతున్నారో, అటువంటి మగవాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషను సర్కంసిషన్ అంటే సుంతి చేపించుకోవటం. సుంతి గనక చేపించుకున్నట్లయితే ఈ స్కిన్ ఇన్ఫెక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి రాదు. ఎందుకనంటే ఈ పెన్నిస్ దగ్గర ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ రావటానికి మెయిన్ రీజన్ ఆ పెన్నిస్ పైన ఉన్న స్కిన్నే. వన్స్ ఆ స్కిన్నే లేదనుకోండి, మీరు సుంతి లేదా సర్కంసిషన్ చేపించుకొని ఆ స్కిన్ రిమూవ్ చేపించుకున్నారనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అసలు ఫస్ట్ మీకు రాదు. సో, మీకు రాకపోతే మీ వైఫ్‌కి అసలు ఆ ఇన్ఫెక్షన్ రావడానికి ఛాన్సే ఉండదు. సో, ఎవరైతే ఈ సెక్షువల్‌గా ఈ బెలనైటిస్ లేదా బెలనోపోస్టైటిస్ లాంటి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారో, మీరు గనక సర్కంసిషన్ లేదా సుంతి చేపించుకున్నట్లయితే మీ నుంచి మీ వైఫ్‌కి ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటది. సో, వాళ్ళకి ఎటువంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఈ ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమీ రాకుండా ఉంటాయి. సో, ఈ బెలనైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దానికున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనంటే సుంతి చేపించుకోవటం. మా దగ్గర లేజర్ సర్కంసిషన్ చేస్తాము. లేదా స్టేప్లర్ సర్కంసిషన్, కన్వెన్షనల్ సర్కంసిషన్ అన్నీ చేస్తాము. సో, ఎవరైతే ఈ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారో, పెన్నిస్ పైన ఉన్న స్కిన్‌లో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారో, మీ గురించి కాకపోయినా మీ పార్ట్నర్ గురించి మీ వైఫ్‌ని ఆలోచించి, మీ వైఫ్‌ని దృష్టిలో పెట్టుకొనైనా సరే మీరు సర్కంసిషన్ చేపించుకోండి. ఒకసారి గనక అది చేపించుకుంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫ్యూచర్‌లో మీకు రాదు. సో, మీకు రాదు కాబట్టి ఎట్లాగో మీ పార్ట్నర్‌కి రాదు. సో, ఎవరైతే ఈ స్కిన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారో ఒకసారి మా హాస్పిటల్ నెంబర్‌కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని, మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్‌కి 100% సొల్యూషన్ చెప్తాను. థాంక్ యూ.